సకినాలు చేసుకోవడం కోసం ముందుగా రేషన్ బియ్యం కడిగి నానబెట్టుకుని ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకున్న వాటిని పిండి పట్టించి అందులో నువ్వులు, ఓమా వేసి నీళ్ళు కలిపి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవడం వల్ల సకినాలు మంచిగా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని కొంచెం కొంచెం చేతిలోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పోసుకోవాలి. ఇవి ఇలా పోసుకున్నాక అవి బాగా ఆరనివ్వాలి. అలా ఆరితేనే అవి మంచిగా వస్తాయి. ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకుంటూ మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. వీడియోలో కనిపిస్తున్నంతగా మంచి కలర్ వచ్చాక అవి తీసేయాలి. మన టేస్టీ సకినాలు రెడీ. సొరకాయ గారెలు చేసుకోవడానికి ముందుగా బియ్యం పిండిలో నువ్వులు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత అందులోనే సొరకాయ తురుము, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి కలుపుకొని ఆ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ముద్దలు చేసుకోవాలి. గారెల ప్రెషర్ తీసుకొని దానికి ఒక కవర్ పెట్టి ఆయిల్ పెట్టేసి ఒక్కొక్క ముద్ద పెట్టి ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మన టేస్టీ సొరకాయ గారెలు రెడీ. ఇప్పుడు మురుకులు చేసుకోవడానికి ముందుగా బియ్యం పిండిలో కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, నీళ్ళు, ఓమ, జీలకర్ర, నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. ఆ పిండి మురుకుల పావులో కొంచెం కొంచెంగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పోసుకొని ఆయిల్లో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. గజ్జలు చేసుకోవడానికి ఫ్రై చేసిన నువ్వులు, కొబ్బరి, బెల్లం వేసి మంచిగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. గజ్జలు చేసుకోవడం కోసం పూరి చేసుకొని అందులో ఈ నువ్వుల మిశ్రమం పెట్టి కజ్జికాయ మేకర్లో పెట్టేసి నేను ప్రెస్ చేసుకున్నా. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ షేప్లో వచ్చాయో. ఇది ఒక్కొక్కటి తీసుకొని మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీడియోలో చూపిస్తున్నట్టు. మన టేస్టీ ఎమ్మి గజ్జలు రెడీ. బూందీ లడ్డు చేసుకోవడం కోసం ముందుగా శనగపిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాన్ని బూందీ కొట్టేదంతో అందులో కొంచెం పోసుకొని ఇలా తిప్పుకుంటూ బూందీ ప్రిపేర్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. పాకం కోసం చక్కెర పడిచేటట్టుగా కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పాకం వచ్చిందని తెలుసుకోవాలంటే పాకం ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఒక డ్రాప్ వేస్తే అది స్టాండర్డ్గా ఉంటే పాకం వచ్చినట్టు, లేకపోతే చేయికి ముద్దలా వచ్చినా కూడా పాకం వచ్చినట్టు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బూందీ మిశ్రమాన్ని అలా కలుపుకోవాలి.
పాకం అంతా బూందీ పీల్చుకునేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. కావాలి అంటే అందులో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొంచెం తీసుకొని చేతిలోకి లడ్డూలు చుట్టుకోవాలి. మన టేస్టీ లడ్డూలు అయితే రెడీ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.